ఫ్రెండ్స్, మీ ఫోన్ పక్కన పెట్టి ఒక్క నిమిషం ఆలోచించండి. మన ఇండియాలోనే ఒక ప్రాంతం ఉంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళెవరూ తిరిగి రారు. కనీసం వాళ్ళ డెడ్ బాడీని తీసుకురావడానికి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా భయపడుతుందంటే నమ్ముతారా? అసలెవరు వీళ్ళు? 60,000 ఏళ్లుగా ప్రపంచంతో సంబంధం లేకుండా వీళ్ళేం చేస్తున్నారు? రండి, ఆ డేంజరస్ ఐలాండ్ రహస్యాలను ఇప్పుడు చూద్దాం. ఒకవైపు ఆకాశంలోకి రాకెట్లు పంపిస్తున్నాం, మరోవైపు ఏఐతో ప్రపంచాన్ని మారుస్తున్నాం. కానీ ఈ ద్వీపంలో అడుగుపెడితే మాత్రం మీ మీదకి బాణాల వర్షం కురుస్తుంది. 2018లో ఒక అమెరికన్ టూరిస్ట్ చేసిన చిన్న తప్పు అతన్ని ప్రాణాలతో సమాధి చేసింది. అసలు మనకి వాళ్ళకి ఉన్న గొడవేంటి? వాళ్ళెందుకు మనల్ని శత్రువుల్లా చూస్తున్నారు? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనం బతకడానికి మొబైల్, ఇంటర్నెట్, బట్టలు కావాలి. కానీ వీటికి ఏమీ అక్కర్లేదు. ఇప్పటికీ రాతి యుగంలోనే బతుకుతూ మన సహాయం వద్దు, మీ ముఖం మాకు చూపించొద్దు అని బాణాలతో సమాధానం చెప్తున్నారు. వీళ్ళే సెంటినలీస్. వీళ్ళకి మనకంటే ఒక పెద్ద రహస్యం తెలుసా? అదేంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఫ్రెండ్స్, మనం మ్యాప్లో చూస్తే బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులు చాలా ప్రశాంతంగా కనిపిస్తాయి. కానీ అందులో ఒక ద్వీపం మాత్రం నో గో జోన్. అదే నార్త్ సెంటినల్ ఐలాండ్. దాదాపు 60 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న ఈ చిన్న ద్వీపం చుట్టూ అగధమైన సముద్రం, పగడపు దిబ్బలున్నాయి. అసలిక్కడ ఉండేవాళ్ళెవరు? వీరిని సెంటినలీస్ అంటారు. శాస్త్రవేత్తల ప్రకారం వీళ్ళు కొన్ని వేల ఏళ్ల క్రితం ఆఫ్రికా నుండి వలస వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. ప్రపంచంలోనే అత్యంత ఒంటరిగా బతుకుతున్న తెగ వీళ్ళదే. వీరి గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే వీళ్ళు ఎవరినీ లోపలికి రానివ్వరు. వీళ్ళకి వ్యవసాయం తెలీదు, ఇనుమును తయారు చేయడం తెలీదు. వీళ్ళు ఇప్పటికీ రాతి యుగం నాటి మనుషుల్లాగే వేటాడుతూ బతుకుతున్నారు. కానీ ఇక్కడో వింత ఉంది. సాధారణంగా మనం ఎవరికైనా సహాయం చేస్తామంటే ఇష్టపడతారు. కానీ వీళ్ళకి మన సహాయం వద్దు, మన ఆహారం వద్దు, కనీసం మన ముఖం కూడా వద్దు. ఎంతలా అంటే 1970 దశకంలో నేషనల్ జియోగ్రాఫిక్ టీమ్ ఒక డాక్యుమెంటరీ తీయడానికి వెళ్తే ఆ టీం డైరెక్టర్ కాళ్ళలోకి బాణం కొట్టి స్వాగతం పలికారు. వీళ్ళిలా ఎందుకు మారారు? అంత కోపమెందుకు? దీని వెనుక 1880లో జరిగిన ఒక చేదు సంఘటనుంది. అప్పుడేం జరిగిందంటే, అసలు వీళ్ళకి మన మీద ఇంత పగ ఎందుకంటే, దానికి కారణం బ్రిటిష్ ఆఫీసర్ మ్యారిస్ విల్ పోర్ట్‌మన్. 1880లో ఇతను తన టీమ్‌తో ఈ ద్వీపంలోకి వెళ్లి, అక్కడున్న ఇద్దరు ముసలివాళ్ళని, నలుగురు పిల్లల్ని బలవంతంగా కిడ్నాప్ చేసి పోర్ట్ బ్లేర్‌కి తీసుకొచ్చాడు. కానీ మన ప్రపంచంలోని బ్యాక్టీరియా, వైరస్‌లు వాళ్ళకి పడక ఆ ముసలి దంపతులు అక్కడే చనిపోయారు. భయపడిపోయిన బ్రిటిష్ వాళ్ళు ఆ నలుగురు పిల్లలకి కొన్ని బహుమతులిచ్చి మళ్ళీ ఐలాండ్‌లో వదిలేశారు. ఆ పిల్లలు వెళ్లి తమ వాళ్ళకి ఏం చెప్పారో తెలీదు కానీ, అప్పట్నుండి తెల్లటి చర్మమున్న వాళ్ళని చూస్తేతే చాలు బాణాలతో వేటాడటం మొదలుపెట్టారు. మరో ఆశ్చర్యకరమైన విషయమేంటో తెలుసా? 2004లో సునామీ వచ్చినప్పుడు అండమాన్ అతలాకుతలమైపోయింది. అసలా ద్వీపంలో ఉన్నవాళ్ళు బతికున్నారో లేదో చూట్టానికి ఇండియన్ గవర్నమెంట్ ఒక హెలికాప్టర్‌ని పంపింది. కానీ అక్కడ సీన్ చూసి పైలట్ షాకయ్యాడు. అందరూ చనిపోయి ఉంటారు అనుకుంటే, ఒక వ్యక్తి హెలికాప్టర్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చి బాణంతో కొట్టాడు. అంటే, "మా జోలికి రావద్దు. మేం క్షేమంగానే ఉన్నాం" అని వాళ్ళ పద్ధతిలో చెప్పారు. సునామీ లాంటి విపత్తు వస్తుందని మనకి శాటిలైట్ల ద్వారా తెలిస్తే, వాళ్ళకి ప్రకృతిని చూసి ముందే ఎలా తెలిసిపోయిందనేది ఇప్పటికీ సైంటిస్టులకి ఒక పెద్ద మిస్టరీ. ఇక 2018లో జరిగిన ఘటన ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసింది. జాన్ ఆలన్ చౌ అనే 26 ఏళ్ల యువకుడు వాళ్ళకి మన నాగరికత నేర్పిస్తానని మొండిగా వెళ్ళాడు. చేపలు పట్టే వాళ్ళకి డబ్బులిచ్చి దొంగచాటుగా ద్వీపంలో అడుగుపెట్టాడు. కానీ వాళ్ళతన్ని క్షమించలేదు. మరుసటి రోజు తీరంలో అతని మృతదేహం మాత్రమే కనిపించింది. అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నా కూడా మన ప్రభుత్వం అతని బాడీని తీసుకురావడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఇంకెంతమంది చనిపోతారో ఎవరికీ తెలీదు. వీళ్ళు ఇన్ని వేల ఏళ్ల నుండి ఒకే చోట ఎలా ఉంటున్నారు? వీళ్ళకి ఏం తింటారో తెలుసా?
వీళ్ళకి ఉప్పు తెలీదు, పంచదార తెలీదు. కేవలం అడవి పండ్లు, తేనె, అడవి పందులు మరియు సముద్రపు చేపలే వీళ్ళ ఆహారం. వీళ్ళకి నిప్పు ఎలా పుట్టించాలో కూడా తెలీదు అంటారు. కేవలం మెరుపులు వచ్చినప్పుడు చెట్లకి అంటుకున్న నిప్పును ఆరకుండా జాగ్రత్తగా కాపాడుకుంటారట. ఎంత వింత కదా! నిజంగా ఆలోచిస్తే ఫ్రెండ్స్, మనం వాళ్ళని ఆది మానవులు అంటున్నాం గానీ, ప్రకృతితో కలిసి ఎలా బతకాలో వాళ్ళకి తెలిసినంతగా మనకు తెలీదేమో. వాళ్ళకి ఏ రోగాలు లేవు, కాలుష్యం లేదు, అసలు ఏ టెన్షన్ లేవు. బహుశా అందుకేనేమో గవర్నమెంట్ కూడా వాళ్ళని అలా వదిలేయడమే మంచిదని డిసైడ్ అయింది. మరి మీరేమంటారు? మనం వాళ్ళని అలాగే వదిలేయాలా? లేక వాళ్ళని కూడా మనలాగే మార్చాలా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు నేను చేయగలను.